జిల్లాలో వైసీపీ పార్టీ ప్రచారం జోరందుకుంది. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తిలక్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు తనని ఎంపీగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించబోతున్నారంటున్న పేరాడ తిలక్తో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం అయితే జోరందుకుందని చెప్పొచ్చు. ఒక పక్క ప్రధాన పార్టీలు అయినటువంటి తెదేపా, ఇటు పక్క వైసీపీ పార్టీ రెండు కూడా నువ్వా నేనా అంటూ వారావారీగా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 2 పర్యాలుగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గెలుపొందుతూ వస్తున్నారు. హ్యాట్రిక్ కూడా కొడతానంటున్నారు. మీరు ఏ విధంగా గెలిపి దిశగా ప్రయాణిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా? రామ్మోహన్ నాయుడు తిలక్ మధ్య జరిగే ఎన్నికలు కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి రాష్ట్రాన్ని రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా, దేశానికి ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పాలన అందించారు. పేదవాళ్ళకి దేవునిగా కొలవబడుతున్నారు. రాముడిని చూడలేదు, రామరాజ్యాన్ని చూడలేదు, కానీ ఇవాళ రాముని పాలన చూసాము అని చెప్పి ప్రజల్లో ఇవాళ కనిపిస్తుంది ఆదరణ. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాము. ప్రజా సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మేము గెలిపించుకోవాలని ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున తండోలుగా వస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. కనుక ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా సునాయాసంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటారు. ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో శాసనసభ్యులుగాను, మంత్రులుగాను, జిల్లా పరిషత్ చైర్మన్లుగాను అనేక దశాబ్దాల కాలం నుంచి పనిచేసిన వాళ్ళు. 11వ పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, 8వ పోటీ చేస్తున్న పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు, 7వ పోటీ చేస్తున్న కృష్ణదాస్ గారు, ఇలా అనుభవం రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా ఈరోజు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం చూడండి, కనీసం ఆ అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ లేదు. వాళ్ళు ఈ జిల్లాకు చేసింది శూన్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారిని శ్రీకాకుళం జిల్లాని అన్ని రకాలుగా ఆదుకోవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రిమ్స్ హాస్పిటల్, అంబేద్కర్ యూనివర్సిటీ, ఓంసార్ ఫేజ్ 2 1000 కోట్ల రూపాయలతో ఓంసార్ ఫేజ్ 2 ఇవ్వటం చేశారు. రైతాంగానికి కానీ, వైద్యానికి కానీ, అలాగే ఎడ్యుకేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబాటు జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదు, అన్ని వనరులని ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా నెంబర్ 1 ఉండవలసిన జిల్లా అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు. అంటే సార్, సొంత నియోజకవర్గమైనటువంటి టెక్కల్లోనే మీ అక్క అని పిలిచిన టిల్లి కృపారాణి కనీసం మాకు గౌరవం దక్కలేదు, బండబూతులు తిడితేనే ఆ పార్టీలో కొనసాగుతారు అని బహిరంగ పత్రికా ముఖం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నారు. అంటే సొంత నియోజకవర్గం అటు పక్క దువాడు వాణి కూడా నిన్నటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా వేస్తానంటుంది. మీ సొంత నియోజకవర్గం టెక్కల్లోనే ఇన్ని తలనొప్పులు మీకు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పాలన అందిస్తున్నారు. పాలన ఇక్కడ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి నేరుగా ఒకరింటికి వెళ్లకుండా, ఒకరిపై ఆధారపడకుండా, ఒకరి దగ్గర తలంచకుండా, ఒకరికి లంచం ఇవ్వకుండా నేరుగా సంక్షేమాన్ని అందుకుంటున్న ప్రజలు 93% డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందుకున్న జిల్లాగా శ్రీకాకుళం జిల్లా. అభ్యర్థులు ఎవరనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ప్రజలకి ప్రభుత్వం నేరుగా సంక్షేమాన్ని అందించింది కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటైపోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, టెక్కలనే కాదు, ఇచ్చాపురం కానీ, పలాస కానీ, టెక్కలు కానీ, పాతపట్నం కానీ, నర్సన్నపేట కానీ, ఆమదాల వలస కానీ, శ్రీకాకుళం, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సుదీర్ఘం కాలము ప్రజల మధ్య ఉన్నవాళ్ళు వీళ్ళంతా సునాయాసంగా గెలబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన మేము ప్రజల మధ్యకి 3 సంవత్సరాలుగా గడప కార్యక్రమంలోనూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్ళగలిగాం. ఏనాడు ప్రతిపక్షం ఏనాడు ఈ జిల్లా సమస్యలపైన కానీ, ఈ జిల్లాలో ఉన్న ఈ ప్రభుత్వం చేయలేకపోయింది ఈ సమస్య అని చెప్పి చెప్పడంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కనుక ఒక పాలకుడు చేసే పాలనని చూసి ప్రజలు ఓటేస్తారు. అభ్యర్థులకి క్రైటీరియా కాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ స్లిప్
ఇక్కడేం డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేవు. సునాయాసంగా గెలబోతుంది. అంటే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకి ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో మీరు కైవసం చేసుకోబోతున్నారు? ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు పార్లమెంటరీగా గెలవబోతున్నారు? శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాలో 8 స్థానాలు, పాత జిల్లా లెక్కిస్తే 10 స్థానాలు. 10 స్థానాలు కూడా సునాయాసంగా గెలుస్తుంది. మీకు తెలుసు 3 పర్యాయాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గత 2 ఎన్నికల్లో రాజాము పాలకొండ ఖచ్చితంగా గెలిచిన సీట్లు. లాస్ట్ టైం 14లో ఓడిపోయినా 19లో మరి హెచ్ఆర్ఎల్ కాన్స్టిట్యున్సీ గెలిచాం. ఈ 7 కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఈ జిల్లాలో గడిచిన ఎన్నికల్లో 8 స్థానాలు మనం సునాయాసంగా గెలిచింది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు కూడా ఈ 10 కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలబోతుంది. 2 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా. లాస్ట్ టైము ఓ పార్లమెంట్ సీట్ గెలుచుకున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ స్థానాన్ని ప్రజలే ఆదరిస్తున్నారు. వాళ్ళు ఆదరించే విధానమే తెలిసిపోతుంది. నేను మొదటి నుంచి ప్రజలకు దగ్గరగా ఉన్నవాడును. 25 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజలతో ఉన్నవాడును. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా, ఒకసారి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిగా, ఈనాడు పార్లమెంట్కి అవకాశం వచ్చింది. గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా నుంచి పార్లమెంట్ అభ్యర్థి స్థాయికి వచ్చిన వ్యక్తిని. నన్ను ప్రజలతో నాకున్న సత్సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకున్న ప్రేమ అభిమానాలు నన్ను మంచి విజయం అందిస్తబోతుంది. దీని గెలుపుని ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మునిపెన్నడు ఏ పార్లమెంట్ సభ్యుని గెలవలేనంత భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను రేపు ఎన్నికలు గెలవబోతున్నాను. ఇది రికార్డు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే సంక్షేమం నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి ప్రతి ఇంటికి అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మనసులో దేవునిగా కొలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మొన్న సిద్ధం సభలోకి వచ్చి టెక్కలు వచ్చినప్పుడే చెప్పారు, రేపు ఎన్నికలకు ఓటయ్యే ముందు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ స్థానాన్ని ప్రజలే ఆదరిస్తున్నారు. వాళ్ళు ఆదరించే విధానమే తెలిసిపోతుంది. నేను మొదటి నుంచి ప్రజలకు దగ్గరగా ఉన్నవాడును. 25 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజలతో ఉన్నవాడును. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా, ఒకసారి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిగా, ఈనాడు పార్లమెంట్కి అవకాశం వచ్చింది. గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా నుంచి పార్లమెంట్ అభ్యర్థి స్థాయికి వచ్చిన వ్యక్తిని. నన్ను ప్రజలతో నాకున్న సత్సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకున్న ప్రేమ అభిమానాలు నన్ను మంచి విజయం అందిస్తబోతుంది. దీని గెలుపుని ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మునిపెన్నడు ఏ పార్లమెంటు సభ్యుని గెలవలేనంత భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను రేపు ఎన్నికలు గెలవబోతున్నాను. ఇది రికార్డు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే సంక్షేమం నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి ప్రతి ఇంటికి అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మనసులో దేవునిగా కొలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మొన్న సిద్ధం సభలోకి వచ్చి టెక్కలు వచ్చినప్పుడే చెప్పారు, రేపు ఎన్నికలకు ఓటయ్యే ముందు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆలోచించి మన కుటుంబానికి ఎవరు మేలు చేస్తారు, ఏ ప్రభుత్వం మేలు చేస్తుంది, ఏ ముఖ్యమంత్రి గారు మేలు చేస్తారు, ఆలోచించి ఓటేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా? అది దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలోనే ఇలాంటి పాలన మేము ఎక్కడ చూడలేదు. పేదవాళ్ళకి సంక్షేమ పాలన అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలు గెలిపోతుంది, ప్రజా తీర్పు ఎలా ఉంటుందని భారతదేశ ప్రజలు చూస్తున్నారు. కనుక ఇది ఈ రిజల్ట్ పేదవాడి ప్రభుత్వం ఏర్పడుతుంది. రేపు రాబోతుంది పేదవాళ్ళ ప్రభుత్వం. పేదవాళ్ళే సంక్షేమ రాజ్యాన్ని ఆస్వాదించారు, వాళ్ళు అనుభవించారు. పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కళ్ళగంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన పేదవాళ్ళ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో నేను పార్లమెంటు గెలబోతున్నాను. అన్ని అసెంబ్లీ స్థానాలు భారీ మెజార్టీతో గెలబోతున్నాను. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పార్లమెంటరీ స్థానాలు ఉన్న అసెంబ్లీ 7 స్థానాలకు కూడా మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. అదేవిధంగా పార్లమెంటరీ స్థానం కూడా దాదాపుగా 1,00,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందే పరిస్థితి అయితే ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ పేడాడ తిలక్ చెప్తున్న పరిస్థితి. అయితే మరోపక్క మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే మా అందరినీ గెలుపు బాట వైపు ప్రయాణిస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దాదాపుగా 20 ఏళ్ళ నుంచి కూడా రాజకీయాలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులంతా కూడా నాకైతే ఒక గెలుపు బాటగానే ముందుకు తీసుకుపోతారని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో వెంకటరమణ.